లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహంగా కలెక్షన్ చూపించబోతున్నాను. అయితే వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నాది ముందు వీడియో సత్య లడ్డు. సో మీరు ఎవరైనా చూడడం మిస్ అయితే ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే అండి, కలెక్షన్స్కి వెళ్ళిపోవాలి. కొన్నే ఉన్నాయి నేను స్టిచ్ చేసుకున్నట్టు. ఇది ఒక ఫ్రాకు, నెక్స్ట్ ఇది వచ్చేసి లెహంగా అండి, లెహంగా దాని పైనది ఇది. నెక్స్ట్ ఇది ఒక నార్మల్ డ్రెస్సు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీతో కుట్టుకున్నది. ఇది రీసెంట్గా బయట క్లాత్ తీసుకొని కుట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇదైతే ఒక లాంగ్ ఫ్రాక్ అండి, నేను ఇయర్ బర్త్డేకి స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పైన వచ్చి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్, లోపల ఇది సాటిన్ క్లాత్ అండి, లైట్ పింక్ కలరు. బాగుంటుందని చూసాను, ఒకసారి ట్రై చేశాను. సో బాగానే వచ్చింది. చూడండి, ఇవి వచ్చేసి డోరీస్ అండి, ఏమన్నా బయట తీసుకుని హ్యాంగింగ్స్ కుట్టుకోకుండా ఇలా క్లాత్తోనే నేను కుట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ అండి, బోట్ నెక్ పైన నెట్టెడ్ పెట్టేసి కింద ఇలా కుట్టేశాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ టైపు. చూడండి చాలా బాగుంటాయి, బెల్ హ్యాండ్స్ ఇలా కుచ్చు కుచ్చుగా వచ్చాయి. ఇదంతా బోట్ నెక్ టైపు, బాగుంది. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఫ్రంట్ సైడ్ అయిపోయింది. సో దీన్ని బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కొంచెం పాట్ నెక్ మోడల్లో పెట్టుకొని, ఇది పాట్ నెక్ అండి రౌండ్గా. ఇది లేస్ టైప్ వేసుకున్నాము, పైపింగ్ తీసాం పింక్ కలర్ దాంతో. సో ఇవి థ్రెడ్స్ ఇలా కట్టుకోవడానికి కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇది బ్యాక్. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చి ఇంకొక డ్రెస్ అండి. ఇది నేను మా మమ్మీ ఓల్డ్ శారీతో కుట్టుకున్నాను, ట్రై చేశాను స్టార్టింగ్లో ఒకసారి. పట్టు శారీ చూడండి, ఇది పట్టు శారీ కంప్లీట్గా 4 మీటర్స్తో స్టిచ్ చేసుకున్నాను నేను దీన్ని. గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ కలరు, గోల్డ్ కలరు. ఇది వచ్చేసి దానికి శారీకి వస్తుంది కదండి కొంగు, పళ్ళుని ఇలా పైన యూజ్ చేశాను. రిమైనింగ్ శారీ అంతా ఇలా కుట్టేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి, నార్మల్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ అండి, ఇప్పుడు వచ్చాయిగా మోడల్స్, ఆర్మ్ హోల్ అండి. ఇది నేను లెంత్ ప్రైస్ నేనే కుట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ చూడండి ఇలా థ్రెడ్ పెట్టి చాలా బాగా వచ్చాయండి. హ్యాండ్స్ కూడా ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. చూడండి హ్యాండ్స్ బాగా వచ్చాయి, డోరీస్ లాగా 2 హ్యాండ్స్కి ఇలానే కుట్టాను. ఇక్కడ కూడా నేను బార్డర్ వేసానండి, పళ్ళు వచ్చి ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ఇలా మడత వేసేసి కుట్టేశానండి, ఇలా బార్డర్ లాగా కనిపించడానికి. చూడండి అంతా బాగుంటుంది. కింద గ్రీన్ కలర్ లాగా. ఇది వచ్చేసి బెల్ట్ టైప్లో కుట్టాను, అంటే అటాచ్డ్ కుట్టేశాను, దీనికే అటాచ్డ్ లాగా కుట్టాను. ఇది వచ్చేసి పైన అండి, ఇదొక కలరు ఇదొక కలర్ వేసాను. చూడండి చాలా వచ్చింది కంప్లీట్గా. గోల్ కానీ కొంచెం బాగానే వచ్చింది, ఎందుకంటే నేను 4 మీటర్స్ కుట్టేశాను. చూడండి ఇది అయిపోయింది సెకండ్ డ్రెస్. సో ఇది పక్కన పెట్టేసి ఇంకోటి చూపిస్తాను. నార్మల్ అండి, సింపుల్ది టాప్ కుర్తా అండి. చూడండి ఇది నార్మల్ బయట 200కో ఎంతో క్లాత్ ఉంది, నెట్టెడ్, ఓన్లీ నెట్టెడ్ క్లాత్. ఇలా అనార్కలి మోడల్ కుట్టాను, ఇక్కడ వరకు హాఫ్ వచ్చినట్లు ఇలా. సో ఇవి వచ్చేసి నెట్టెడ్ క్లాత్, బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్, దీని కింద గోల్డ్ కలర్ వేసుకోవచ్చు. ఇదంతా నెట్టెడ్, దీని కింద వేరే ఒక మోడల్ లైనింగ్ అండి, నార్మల్ క్లాత్తో. ఇది నెక్ కూడా నార్మల్గానే కుట్టాను, నార్మల్ స్క్వైర్ నెక్. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, దీనికి లైనింగ్ ఏం వేయలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర. నార్మల్ కుర్తా అండి ఇది. బ్యాక్ సైడ్ కూడా అంతగా ఏం లేదు, రౌండ్ నెక్ పెట్టాను, రౌండ్ నెక్. ఇది నార్మల్ లెగ్గిన్ వేసుకొని వేసుకోవచ్చు అండి. సో ఇది ఒక కలెక్షను. ఇంకోటి చూపిస్తాను. ఇది లెహంగా అండి, మన సంక్రాంతికి నేనే స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇది కిందంతా ప్రిల్స్ లాగా పెట్టాను ఇలా. ఇది బయట ఒక క్లాత్ తీసుకున్నాను. ఇది చిన్న బోట్ నెక్ అండి,
తర్వాత హ్యాండ్స్కి ఇలా కోల్ షోస్ లాగా పెట్టాను. ఇక్కడ కూడా కుచ్చు పెట్టుకున్నాను. ఇదేంటంటే శారీకి కింద ఒక లేయర్ లాగా వచ్చి ఉంటుంది అంచు, దాన్ని అంతా కట్ చేసుకొని ఇలా యూస్ చేసుకున్నాను. ప్రిల్స్ పెట్టాను హ్యాండ్స్కి కూడా, చూడడానికి కొంచెం బాగుంటుందని. ఇటు సైడ్ ఇలా ఆర్మ్ హోల్ లాగా పెట్టుకున్నాను నా సైజ్కి మెజర్మెంట్స్ తీసుకొని. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా కుండ నెక్ పెట్టుకున్నాను, పాట్ నెక్ లాగా. కొంచెము ఫస్ట్ ట్రై చేసా కాబట్టి కొంచెం పర్లేదు. ఇవి డోరీస్ అండి. శారీది ఇది వచ్చేసి లెహంగా అండి, కిందది బాటమ్ పార్ట్. ఇది వచ్చేసి చూడండి, ఇది ఒక శారీ అండి. బయట నేను మాంగళ్యాలో ఒక శారీ తక్కువ కాస్ట్లో తీసుకున్నాను, 500 అనండి ఈ శారీ. ఇది వచ్చేసి లెంత్ బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. పైన వచ్చేసి ఇలా వచ్చింది రిమైనింగ్ లైట్ పింక్ కలర్ అండి. సో దీనికి పైకి నేను ఇది కుట్టుకున్నాను కదండి పైనది. సో ఇది వచ్చేసి బయట క్లాత్ తీసుకున్నానండి, 1 మీటర్ క్లాత్ తీసుకొని దీనికి ఆపోజిట్ కలర్లో స్టిచ్ చేసుకున్నాను. ఈ రెండింటికి కాంబినేషన్ బాగుంటుందని ఇలా కుట్టుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి, చూడడానికి కొంచెం లుక్ ఉంటుందని ఇలా స్టిచ్ చేసుకున్నాను. నేను ఈ పైది వచ్చేసి ఈ లంగా వచ్చేసి శారీకి అంతా 4 మీటర్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇవన్నీ ప్రింట్స్ దగ్గరికి పెట్టాను, ఎందుకంటే క్లాత్ చాలా ఉందనేసి. సో ఇవి డోరీస్ నార్మల్గా ఇలా పెట్టుకున్నాను. నేను అనుకున్నది తీసేసి ఏదైనా ఇలా ఎలాస్టిక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇది దీంట్లో మళ్ళీ 2 మీటర్స్ మిగిలింటే మా అక్క పాపకి మిల్కీకి కుట్టానండి, ఒక ఫ్రాక్ లాగా. అంటే సేమ్ ఇలానే కింద వచ్చింటుంది, పైన ఇది ఆపోజిట్ కలర్లో. చాలా బాగుంది. మన సంక్రాంతి ఫెస్టివల్కి ఇద్దరం వేసుకున్నామండి. చూడండి క్లాత్ చాలా బాగుంది, మంచి కొంచెం షైనింగ్ వస్తుంది. తక్కువ కాస్టే పడిందిగా, అందుకని తీసుకున్నాను, ట్రై చేశాను, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. లాస్ట్ అండి, ఇది ఆల్రెడీ లెహంగా అయిపోయింది. ఇది ఇంకొక ఫ్రాక్ అండి. ఇది కూడా మొన్న బయట JNTU లైన్లో క్లాత్ తీసుకున్నాను, ఫుల్ లెంత్. ఇది ఫుల్ లెంత్. ఇటు సైడ్కి అంతా వెడల్పు వచ్చింది. ప్రిల్స్ కూడా నేను అంబ్రెల్లా కటింగ్ లాగా కట్ చేసుకున్నాను. క్లాత్ కింద వచ్చేసి క్రీమ్ కలరు, పైన గ్రీన్ కలర్ అండి. అంటే ఇంట్లో పీస్ ఉంది, ఆ పీస్తో 1 మీటర్ పీస్తో ఇలా కుట్టుకున్నాను. పైనది గ్రీన్ కలర్ వచ్చి. తర్వాత ఇది వచ్చేసి దీనికి కూడా బోట్ నెక్ అండి, ఇది బోట్ నెక్. తర్వాత ఇవి వచ్చేసి హ్యాండ్స్ బుట్టలాగా వచ్చాయి, బుట్ట వచ్చి కింద ప్లెయిన్ లాగా వచ్చాయి. చూడండి, ఇది వచ్చేసి కింద బాటమ్ కలర్, ఇది అది కొంచెం క్లాత్ తీసుకున్నాను. ఇది నార్మల్ పైనది కలరు గ్రీను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇది కూడా చిన్న సైజు కుండ పాట్ షేపు కుట్టాను. చూడండి, కింద దీనికి కొంచెం ఇది పైపింగ్ తీసాను కింద దాని కలర్తో. హ్యాండ్స్ బాగున్నాయి, ఒకటి కూడా లేదని నేను ఇలా ట్రై చేశాను. ఇదంతా కుచ్చు పెట్టేసి బొంగరెట్టలాగా. ఇది కొంచెం ప్లెయిన్ అండి, దీనికి కూడా బార్డర్ వేసాను పైన గ్రీన్ కలర్తో. చూడండి, ఇది టోటల్ 3 మీటర్స్ అండి. కింద దానికి 3 మీటరు, దీనికి వచ్చేసి 1 మీటర్ పెట్టింది. సో దీనికి లైనింగ్ కూడా కొంచెం దీని కలర్లో తీసుకున్నాను. సరే, ఓకే అండి. ఇది లాస్ట్ అండి, ఇంకా ఉన్నాయి ఇంట్లో. సో ఇప్పటికైతే ఇవి చూపించాను. అయిపోయాయండి నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ అండ్ లెహంగాస్ అన్నీ అయిపోయాయి. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. సో మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్లో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని యాక్టివేట్ చేయండి. తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. థ్యాంక్ యూ.